అవకాశాలు వెతకండి. పరిచర్య ఏమి దొరుకుతాదా అని తొందరగా రండి, ముందు రండి, అందరూ పోయాక పోండి, ఏమో దొరుకుతుంది, ఏం పరిచర్య చూద్దాం. అలాంటి ఆలోచనలతో మనం ఉందాము. అటువంటి క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుందాం. మనం గాయన గురించి చదవండి అని చెప్పిందే కాదు, ఇంకా మీకు ఎన్నో ప్రభు బయలుపరుస్తాడు. గాయన గురించి చదవండి, గాయులాగా ఉండాలని ఆశించండి. లేక ఎవరి గురించన్నా చదవండి. దేవునికి మహిమ తెచ్చి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించిన వారి వల్లే ఉండాలని తీర్మానం చేయండి. ఆ తీర్మానం ఈ సంఘానికి, మీ సంసారానికి కూడా క్షేమాభివృద్ధి. దేవుడు ఎవరికి రుణస్థుడుగా ఉండడు. గాడ్ ఈస్ నో డెటార్ టు ఎనీబడి ఎనీ టైం. ఆయన ఎవరికి అచ్చి ఉండేవాడు కాదు. నీవు ఆయన మందిరమునకు ఉపకారం చేస్తే, ఆయన సేవలో సహకరిస్తే, ఆయన నీ కుటుంబానికి సహకరిస్తాడు. ఇలా చెబుతుంటాను, కుటుంబంతో ఆదివారం మందిరానికి రండి, మిగిలిన 6 రోజులు దేవుడు మీతో మీ కుటుంబంలోకి వస్తాడు. దేవుని మందిరములో పరిచర్య చేపట్టండి, మీ పనుల్లో ఆయన మీకు సహాయం చేస్తాడు. అది నేర్చుకోండి.